ఓం శాంతి 1-10-1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఆధ్యాత్మిక సాధు సమ్మేళనం తర్వాత బాప్దాద యొక్క రాక 1-10-87. సర్వ సేవాధారి పిల్లలకు సేవ యొక్క శుభాకాంక్షలు ఇస్తూ స్నేహ సాగరుడైన బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు స్నేహ సాగరుడైన బాబా తన స్నేహి పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. బాబా మరియు పిల్లల యొక్క స్నేహం విశ్వాన్ని స్నేహ సూత్రంలో బంధిస్తుంది. ఎప్పుడైతే స్నేహ సాగరుని మరియు స్నేహ సంపన్న నదుల కలయిక జరుగుతుందో అప్పుడు స్నేహంతో నిండిన నది కూడా బాబా సమానంగా మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది. అందువలననే విశ్వంలో ఆత్మలు స్నేహం యొక్క అనుభూతి ఆధారంగా స్వతహాగానే సమీపంగా వస్తున్నారు. పవిత్ర ప్రేమ లేదా ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ద్వారా. ఎంత అజ్ఞాని ఆత్మలైనా చాలా సమయం నుండి పరివారం యొక్క ప్రేమ నుండి వంచితులై రాయిలాగా అయిపోయిన ఆత్మ అయినా కానీ అలాంటి ఆత్మలు కూడా కరిగిపోయి నీరైపోతారు. ఇదే ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ యొక్క అద్భుతం. ఈ ప్రేమ నుండి ఎంత స్వయాన్ని తొలగించుకుందాము అన్నా ఈశ్వరీయ ప్రేమ అనేది అయస్కాంతంలాగా ఆకర్షించి స్వతహాగా సమీపంగా తీసుకొస్తుంది. దీనినే ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలం అంటారు. స్వయాన్ని వేరే మార్గం వారిగా భావించినా కానీ ఈశ్వరీయ స్నేహం అనేది సహయోగిగా చేసి పరస్పరం మనమందరం ఒకటే అని ముందుకు వెళ్ళే సూత్రంలో బంధిస్తుంది. ఇలా అనుభవం చేసుకున్నారు కదా. స్నేహం అనేది మొదట సహయోగిగా చేస్తుంది. సహయోగి అవుతూ అవుతూ స్వతహాగానే సమయానికి సర్వులను సహయోగిగా కూడా చేస్తుంది. సహయోగి అయిన దానికి గుర్తు ఈరోజు సహాయకారి అవుతారు మరియు రేపు సహజ యోగిగా అయిపోతారు. ఈజీ అయిపోతుంది అలాంటి వారికి యోగం సహయోగిలకు. ఈశ్వరీయ స్నేహం అనేది పరివర్తనకు ఆధారము మరియు జీవిత పరివర్తనకు బీజ స్వరూపం. ఏ ఆత్మలలో అయితే ఈశ్వరీయ స్నేహం యొక్క అనుభూతి అనే బీజం పడుతుందో సమయానికి ఆ బీజం సహయోగి అయ్యే వృక్షాన్ని స్వతహాగానే జన్మనిస్తుంది మరియు సమయ ప్రమాణంగా సహజ యోగి అయ్యే ఫలం కనిపిస్తుంది. ఎందుకంటే పరివర్తన యొక్క బీజ ఫలం తప్పకుండా కనిపిస్తుంది. కొన్ని ఫలాలు తొందరగా వస్తాయి మరియు కొన్ని ఫలాలు సమయానికి వస్తాయి. నలువైపులా మాస్టర్ స్నేహ సాగరులు విశ్వ సేవాధారి పిల్లలైన మీరు ఏ కార్యం చేస్తున్నారు? విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజాన్ని నాటుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నాస్తికులైనా లేదా ఆస్తికులైనా బాబాను తెలుసుకోలేకపోయినా అంగీకరించకపోయినా కానీ ఇది తప్పకుండా అనుభవం చేసుకుంటారు. శివవంశీ బ్రహ్మకుమారుల ద్వారా లభించే ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఇక ఎక్కడా లభించదు. మరియు ఈ స్నేహము లేదా ప్రేమ సాధారణ ప్రేమ కాదు, ఇది అలౌకిక ప్రేమ లేక ఈశ్వరీయ స్నేహం అని కూడా అంగీకరిస్తారు. అంటే పరోక్షంగా నాస్తికుల నుండి ఆస్తికులుగా అయిపోయారు కదా. ఈశ్వరీయ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? కిరణాలు స్వతహాగానే సూర్యుడిని సిద్ధి చేస్తాయి. ఈశ్వరీయ ప్రేమ అలౌకిక స్నేహం నిస్వార్థ స్నేహం స్వతహాగానే దాత అయిన బాబాను ప్రత్యక్షం చేస్తుంది. పరోక్షంగా ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రేమ ద్వారా స్నేహ సాగరుడైన బాబాతో సంబంధం జోడింపబడుతుంది. కానీ తెలుసుకోవడం లేదు. ఎందుకంటే మొదట బీజం గుప్తంగా ఉంటుంది, వృక్షం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఈశ్వరీయ స్నేహం యొక్క బీజం సర్వులను సహయోగి నుండి సహజ యోగిగా చేస్తుంది. సమయ ప్రమాణంగా ప్రత్యక్ష రూపంలో ప్రత్యక్షం చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. అందరూ ఈశ్వరీయ స్నేహం అనే బీజం వేసే సేవ చేశారు. సహయోగిగా ఏ శుభ భావన మరియు శుభ కామన యొక్క విశేషమైన 2 ఆకులను కూడా ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఈ కాండం వృద్ధిని పొందుతూ ప్రత్యక్ష ఫలాన్ని చూపిస్తుంది. బాప్దాదా పిల్లలందరి రకరకాల సేవలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఉపన్యాసం చెప్పే పిల్లలైనా స్థూల సేవ చేసే పిల్లలైనా సర్వుల సహయోగం యొక్క సేవ ద్వారా
సఫలత యొక్క ఫలం లభిస్తుంది. కాపలా కాసే వారైనా, పాత్రలు సంభాళించే వారైనా కానీ, ఏ విధంగా అయితే 5 వ్రేళ్ల సహాయం ద్వారా ఎంత శ్రేష్ఠ కార్యమైనా, పెద్ద కార్యమైనా సహజమైపోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల సహాయము ద్వారా ఎలా ఆలోచిస్తారో అలా జరుగుతుంది. ఆలోచించిన దానికంటే వేల రెట్లు ఎక్కువగా కార్యం సహజమవుతుంది. అది ఎవరి అద్భుతం? అందరిది. ఏ కార్యంలో సహయోగి అయినా, శుభ్రంగా ఉంచటంలో అయినా, బల్లలు శుభ్రం చేసినా కానీ సర్వుల సహయోగం ద్వారానే ఫలం వస్తుంది. సంఘటనా శక్తి చాలా గొప్పది. బాప్దాదా చూస్తున్నారు. కేవలం మధుబనానికి వచ్చిన పిల్లలనే కాదు కానీ ఎవరైతే సాకారంలో లేరో ఇక్కడ మరియు నలువైపులా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు బ్రాహ్మణ పిల్లల యొక్క దేశీయులైన విదేశీయులైన అందరి మనస్సు యొక్క శుభభావన, శుభకామన యొక్క సహయోగం ఉంది. సర్వాత్మల శుభభావన, శుభకామన యొక్క కోటాత్మలను పరివర్తన చేస్తుంది. నిమిత్తంగా శక్తులు ఉన్న, పాండవులు ఉన్న విశేష కార్యానికి నిమిత్త సేవాధారి నిమిత్తం అవుతారు. కానీ వాయుమండలం యొక్క కోట అనేది సర్వుల సహయోగం ద్వారానే తయారవుతుంది. నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ పిల్లలందరికీ ఎక్కువగా శుభాకాంక్షలు ఇస్తారు. బాబాకు పిల్లలు ఏం శుభాకాంక్షలు ఇస్తారు? ఎందుకంటే బాబా అయితే అవ్యక్తం అయిపోయారు. వ్యక్తంలో పిల్లల నిమిత్తంగా చేశారు బ్రహ్మబాబా. అందువలనని సదా బాప్దాదా పిల్లల యొక్క పాటలు పాడతారు. మీరు బాబా పాటలు పాడండి, బాబా మీ పాటలు పాడతారు. పాటలు అంటే మనస్సు ద్వారా, ఇక్కడ నోటి ద్వారా కాదు. ఏది చేశారో అది చాలా బాగా చేశారు. ఉపన్యాసం చెప్పేవారు ఉపన్యాసం బాగా చెప్పారు. వేదికను అలంకరించిన వారు బాగా అలంకరించారు. విశేషంగా యోగయుక్తంగా భోజనం తయారు చేసిన వారు, వడ్డించేవారు, కూరలు తరిగిన వారు అందరూ ఉన్నారు. భోజనం తయారు చేసేటప్పుడు మొదట కూరగాయలు తరుగుతారు. కూరగాయలు తరగకపోతే భోజనం ఏం తయారవుతుంది? అన్ని విభాగాల వారు అన్ని రకాలుగా సేవకు నిమిత్తమయ్యారు. చెప్పాను కదా. శుభ్రం చేసేవారు శుభ్రం చేయకపోయినా ప్రభావం ఉండదు. ప్రతి ఒక్కరి ముఖం ఈశ్వరీయ స్నేహ సంపన్నంగా లేకపోతే సేవా సఫలత ఎలా వస్తుంది? అందరూ ఏ కార్యమైతే చేశారో స్నేహంతో చేశారో అందువలననే వారిలో కూడా స్నేహం అనే బీజం పడింది. ఉత్సాహ ఉల్లాసాలతో చేశారు. అందువలన వారికి కూడా ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. అనేకతలో ఉన్నప్పటికీ కూడా స్నేహ సూత్రంలో ఉన్న కారణంగాన ఏకతగానే మాట్లాడుకుంటున్నారు ఒకే విధంగా. ఈ వాయుమండలం యొక్క ఛత్రఛాయకు విశేషత ఉంది. వాయుమండలం అనేది ఛత్రఛాయగా అవుతుంది కనుక ఛత్రఛాయలో ఉంటే ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ స్నేహ ప్రభావంలో ఇమిడిపోతుంది. అర్థమైందా? అందరికీ పెద్ద బాధ్యత ఉంది. అందరూ సేవ చేశారు. వారు ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కానీ వాయుమండలం కారణంగా మాట్లాడలేరు. మనస్సులో ఏదైనా ఆలోచన ఉన్నా కానీ నోటి ద్వారా రాదు. ఎందుకంటే ప్రత్యక్షంగా మీ అందరి జీవిత పరివర్తన చూసి వారిలో కూడా పరివర్తన యొక్క ప్రేరణ స్వతహాగా వస్తూ ఉంటుంది. ప్రత్యక్ష రుజువు చూశారు కదా. శాస్త్రాల రుజువు కంటే కూడా ఇది గొప్ప ప్రత్యక్ష రుజువు. ప్రత్యక్ష రుజువులో అన్ని రుజువులు ఉంటాయి. ఇదే సేవ యొక్క ఫలితం. ఇప్పుడు కూడా ఆ స్నేహం యొక్క సహయోగం యొక్క విశేషత ద్వారా మరింత సమీపంగా తీసుకువస్తూ ఉంటే మరింత సహయోగంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని శక్తుల యొక్క సహయోగం ఉంటుందో అప్పుడే ప్రత్యక్షత ధ్వని ప్రతిధ్వనిస్తుంది. మరియు అప్పుడే విశ్వం ముందు ప్రత్యక్షత పరదా తెరుచుకుంటుంది. వర్తమాన సమయంలో సేవా ప్లాన్స్ ఏవైతే తయారు చేశారో అవి అందరి కోసమే తయారు చేశారు. అన్ని వర్గాల వారు అంటే అన్ని శక్తుల వారు సంపర్కంలోకి, సహయోగంలోకి, స్నేహంలోకి రావాలి. తర్వాత సంబంధంలోకి వచ్చి సహజ యోగి అవుతారు. ఒకవేళ ఒక శక్తి అయినా సహయోగిగా కాకపోతే సర్వుల సహయోగ కార్యం ఏ విధంగా సఫలమవుతుంది? ఇప్పుడు విశేషమైన శక్తికి పునాది పడింది. ధర్మశక్తి అంటే అన్నింటికంటే గొప్ప శక్తి కదా. ఆ విశేష శక్తి ద్వారా పునాది ప్రారంభమైంది. స్నేహం యొక్క ప్రభావాన్ని అయితే చూశారు. వీరందరినీ కలిపి ఎలా పిలుస్తూ ఉన్నారు?
అని ప్రజలు అంటున్నారు. వారు కూడా ఆలోచిస్తున్నారు కదా! కానీ ఈశ్వరీయ స్నేహం యొక్క సూత్రం ఒక్కటే. అందువలననే అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా సహయోగి అయ్యే ఆలోచన ఒకటే ఉంటుంది. ఇలా ఇప్పుడు సర్వశక్తుల వారిని సహయోగిగా చేయండి. సహయోగిగా అవుతున్నారు. కానీ ఇప్పుడు మరింత సమీపంగా మరియు సహయోగిగా తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్వర్ణ జయంతి పూర్తయిపోయింది. ఇప్పటి నుండి ప్రత్యక్ష సమయం మరింత దగ్గరకు వచ్చింది. వజ్ర జయంతి అంటే ప్రత్యక్షత నినాదాన్ని ప్రతిధ్వనింప చేయాలి. కనుక ఈ సంవత్సరం నుండి ప్రత్యక్షత పరదా తెరుచుకోవడం ప్రారంభమైంది. ఒకవైపు విదేశం ద్వారా భారతదేశంలో ప్రత్యక్షత జరిగింది. రెండవ వైపు నిమిత్త మహామండలేశ్వర్ల ద్వారా శ్రేష్ఠ కార్యం యొక్క సఫలత కూడా వచ్చింది. విదేశాలలో ఐక్యరాజ్య సమితి వారు నిమిత్తమయ్యారు. వారు కూడా విశేషంగా ప్రసిద్ధమైన వారు మరియు భారతదేశంలో కూడా ప్రసిద్ధమైన ధర్మశక్తి వారు నిమిత్తమయ్యారు. ధర్మశక్తి వారి ద్వారా ధర్మాత్మల యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఇదే ప్రత్యక్షత పరదా తెరుచుకోవడం ప్రారంభం అవ్వడం. ఇప్పుడు కొద్దిగా తెరుచుకోవడం ప్రారంభమైంది. పూర్తిగా తెరుచుకోలేదు, ప్రారంభమైంది. విదేశీ పిల్లలు ఏ కార్యానికి నిమిత్తంగా అయ్యారో అది విశేష కార్యం. ప్రత్యక్షత యొక్క విశేష కార్యానికి ఈ కార్యం కారణంగా నిమిత్తంగా అయ్యారు కనుక బాప్దాదా విదేశీ పిల్లలకు ఈ అంతిమ ప్రత్యక్షత యొక్క హీరో పాత్రలో నిమిత్తంగా అయిన విశేష సేవకు కూడా విశేష శుభాకాంక్షలు ఇస్తున్నారు. భారతదేశంలో అయితే అలజడి జరిగింది కదా. ధ్వని అయితే అందరి చెవుల వరకు చేరుకుంది. విదేశం యొక్క ప్రతిధ్వని యొక్క మాట అయితే భారతదేశపు కుంభకర్ణులను మేల్కొల్పడానికి నిమిత్తంగా అయింది. కానీ ఇప్పుడు కేవలం మాట వెళ్ళింది. ఇప్పుడు వారిని మేల్కొల్పాలి, లేపాలి. ఇప్పుడు కేవలం చెవుల వరకు చేరుకుంది. నిద్రపోయే వారి చెవులకు ఏమైనా మాటలు వెళ్తే కొద్దిగా చరిస్తారు కదా, అలజడి చేస్తారు కదా. కనుక అలజడి ప్రారంభమైంది. ఆ అలజడులకు కొద్దిగా మేల్కొన్నారు. మరల ఇది కూడా కొంచెమే అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే పెద్దగా ధ్వని చేస్తారో అప్పుడు పూర్తిగా మేల్కొంటారు. ఇప్పుడు మొదటి నుండి కొద్ది ధ్వనితోనే జరిగింది. బాబా వచ్చారు శబ్దం కొద్ది కొద్దిగా. ఎప్పుడైతే అన్ని శక్తుల వారు కలిసి ఒకే వేదికపై స్నేహం మిలనం చేసుకుంటారో అప్పుడు అద్భుతం జరుగుతుంది. సర్వశక్తుల ఆత్మల ద్వారా ఈశ్వరీయ కార్యం యొక్క ప్రత్యక్షత ప్రారంభం కావాలి. అప్పుడే ప్రత్యక్షత యొక్క పరద పూర్తిగా తెరుచుకుంటుంది. అందువలన ఇప్పుడు ఏ ప్రోగ్రాం తయారు చేస్తున్నారో దానిలో అన్ని శక్తుల ఆత్మల స్నేహ కలయిక జరగాలి అని లక్ష్యం పెట్టుకోండి. అందరూ రావాలి. అన్ని వర్గాల వారి స్నేహ మిలనం అయితే జరుగుతుంది. సాధారణ సాధువులను పిలవడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ మహామండలేశ్వర్లను పిలిచారు కదా. అదేవిధంగా అలాగే సంఘటనలో శంకరాచార్యుల వారు కూడా ఉంటే శోభగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన భాగ్యం కూడా తెరుచుకుంటుంది. లోపలైతే సహయోగంగానే ఉన్నారు. పిల్లలు శ్రమ కూడా చాలా బాగా చేశారు. కానీ లోక మర్యాదలను కూడా చూడాలి కదా. అన్ని శక్తుల వారు కలిసి శ్రేష్ఠ శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఒక్క పరమాత్మ శక్తియే అనే రోజు కూడా వస్తుంది. రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో సర్వధర్మాల సమ్మేళనంలో ఈ మాటలు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ అన్నారు. మహామండలేశ్వర్లు హిందూ మతానికి చెందినవారు. బాబా 80 ఏళ్ళలో చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ద్రౌపది ముర్ము వచ్చినప్పటి నుండి. అందువలన ఎక్కువ సమయం యొక్క ప్లాన్ తయారు చేశారు కదా. అందరినీ స్నేహ సూత్రంతో బంధించి సమీపంగా తీసుకురావడానికి ఇంత సమయం లభించింది. ఈ స్నేహం అనేది అయస్కాంతంగా అవుతుంది. దాని ద్వారా అందరూ ఒకేసారి సంఘటన రూపంలో బాబా యొక్క వేదిక పైకి వచ్చేస్తారు. ఈ విధమైన ప్లాన్ తయారు చేశారు కదా, మంచిది. సదా ఈశ్వరీయ స్నేహంలో లీనమై ఉండే వారికి, సదా ప్రతి సెకండు సర్వులకు సహయోగిగా అయ్యే వారికి, సదా ప్రత్యక్షత యొక్క పరదా తొలగించి బాబాను విశ్వం ముందు ప్రత్యక్షం చేసే వారికి, సదా సర్వాత్మలకు ప్రత్యక్ష ప్రమాణంగా అయ్యి ఆకర్షితం చేసే వారికి, సదా బాబా యొక్క మరియు సర్వుల ప్రతి కార్యంలో సహయోగి అయ్యి ఒక్కరి పేరునే ప్రఖ్యాతి చేసే వారికి, ఈ విధంగా విశ్వానికి ఇష్టమైన పిల్లలకు, విశ్వం యొక్క విశేషాత్మలకు
బాప్దాదా యొక్క అతి స్నేహ సంపన్న ప్రియ స్మృతులు. వెనువెంట దేశ విదేశాల యొక్క పిల్లలు స్నేహంతో బాబా ఎదురుగా చేరుకునే సమీప పిల్లలకు సేవ యొక్క శుభాకాంక్షలు. వెనువెంట బాప్దాదా యొక్క విశేష ప్రియ స్మృతులను స్వీకరించండి. అచ్చా. ఓం శాంతి.